బిగ్ బాస్ ఈ వీక్‌లో సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ టాస్క్ జరుగుతుంది. సో, ఈ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్‌లో భూకంపం వస్తుంది. భూకంపం అంటే మీరనుకున్నట్టు నిజంగా భూకంపం కాదండి. సో, దీనిలో 12 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అనేది వస్తున్నారు. సో, వీళ్ళని ఆపాలంటే వీళ్ళు సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ టాస్క్‌ని గెలవాలి. సో, వీళ్ళు ప్రతి టాస్క్ గెలిస్తే సో, దీంట్లో మనీ యాడ్ అవుద్ది అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చే వాళ్ళని ఆపొచ్చు. సో, దీంట్లో ప్రకారంగా 'శక్తి క్లాన్', 'కాంతార క్లాన్' మధ్య గేమ్స్ జరుగుతున్నాయి. సో, దీంట్లో 'శక్తి క్లాన్' వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ గెలిచారు కాబట్టి, సో, 'బిగ్ బాస్' 'శక్తి క్లాన్‌కి' మీ టీమ్‌లో నుంచి ఒకళ్ళని మీరు పిక్ చేయాలి. చీఫ్ కంటెండర్‌గా అన్నప్పుడు, సో, దీంట్లో ఉన్న టీమ్ మెంబర్స్ అంటే ఎవరైతే ఉన్నారో 'నిఖిల్', 'పృథ్వీ', 'యష్మి' అండ్ 'ఆదిత్య'. సో, వీళ్ళలో వీళ్ళ పాయింట్స్ చెప్తున్నప్పుడు, యష్మి చెప్పిందప్పుడు నేను చీఫ్ అవ్వాలనుకున్నాను అంటే, అప్పుడు 'పృథ్వీ' ఏం చెప్పారంటే, "నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా యష్మి! సో, చీఫ్ అయ్యి ఏం పీకావు? ఏం చేయలేదు కదా!" అని చెప్పేసరికి యష్మి కొంచెం ఫీల్ అయ్యి ఏడ్చేస్తుంది. సో, తర్వాత నిఖిల్ పృథ్వీ దగ్గరకొచ్చేసి, "మామ నువ్వు అలా మాట్లాడకూడదు మామ. ఏదైనా పాయింట్స్ ఉంటే డిఫెండ్ చేసుకోవాలి గానీ, ఒక ఆడపిల్ల దగ్గర ఏం పీకావు? ఏం చేసావు?" అని మాట్లాడడం కరెక్ట్ కాదు. సో, "నువ్వు బెటర్ ఎళ్లి క్లియర్‌గా మాట్లాడుకో యష్మితో. సో, సారీ చెప్పు" అని చెప్పారు. సో, ఇక్కడ నిఖిల్ క్వాలిటీ అనేది మనం చూడొచ్చు. అంటే విన్నర్ క్వాలిటీస్ ఇక నిఖిల్‌లో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. సో, 'బిగ్ బాస్' అనేది ఓన్లీ గేమ్స్ ఆడడం కాదు. సో, మనం ఎప్పుడు ఎలా ఎవరితో బిహేవ్ చేస్తాం అనేది కూడా చూడాలి. అప్పుడప్పుడు తప్పులైతే కామన్‌గా జరుగుతాయి. సో, ఈ తప్పులు జరిగినప్పుడు మనం ఏ విధంగా సార్ట్ ఔట్ చేసుకోవాలో అండ్ పెద్ద మనిషిలా ఉండి సార్ట్ ఔట్ చేసుకోవడం మంచిది 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, దీంట్లో నిఖిల్ పృథ్వీకి చెప్పినప్పుడు పృథ్వీ యష్మి దగ్గరికెళ్ళి "యష్మి నేను అలా చెప్పడం నీకు నచ్చలేదేమో. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. సో, కొంచెం హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్‌లో నేను అలా మాటలొదిలేసాను. సారీ" అంటూ హగ్ చేసుకున్నాడు యష్మిని. సో, ఇక్కడేంటంటే ఆహ్, నిఖిల్ తర్వాత పృథ్వీ చెప్పాడు. "సో, మామ నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ యష్మి మనకు చెప్పకూడదు. అంటే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుండి నేను డిఫెండ్ చేయలేదు. అంటే నీకేం చెప్పలేదని యష్మి చెప్తుంది. సో, బెటర్ నువ్వు సార్ట్ ఔట్ చేసుకోవడం మంచిది" అన్నట్టు నిఖిల్ పృథ్వీకి చెప్పారు. మొత్తానికి పృథ్వీ యష్మికి సారీ చెప్పించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిఖిల్ మనసు నిజంగా వెన్నపూస లాంటిది అని చెప్పుకోవాలి. ఒక ఆడపిల్లని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పృథ్వీ అలా మాట్లాడితే, దాన్ని సమర్థించకుండా వెంటనే సారీ చెప్పించాడు. ఇంకేం కావాలి నిఖిల్‌కి విన్నర్ చేయడానికి? మరి మీరేమంటారు? నిఖిల్ మంచి మనసుకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.